ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉద్ధవునకు శ్రీకృష్ణ స్వామి తత్వోపదేశం చేస్తూ ఉన్నారు. ఉద్ధవుడు ప్రశ్నించేటువంటి ప్రశ్నలన్నిటికీ వివరంగా సమాధానం చెబుతూ పరమాత్మను పొందదలుచుకున్నటువంటి వాళ్ళు సత్వరజస్తమోగుణములను దాటి బుద్ధియందు నిష్ఠతో నన్నే నిలుపుకుని ఇంద్రియములు వికారములను పొందకుండా వివేకంతో జాగ్రత్తగా వాటిని విషయముల నుంచి మరల్చి నన్నే ధ్యానం చేస్తూ దేహ సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి లేకుండా వివేకంతో మెలిగి నన్ను చేరుకోవాలి అని చెప్పారు. చెప్పంగానే అప్పుడు ఉద్ధవుల వారు ఈ విషయం విన్న తర్వాత ఇంకా స్పష్టంగా చెప్పమని ప్రశ్నించారు. అప్పుడు కృష్ణస్వామి అన్నారు, ఇదే విషయాన్ని పూర్వము సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనబడేటువంటి బ్రహ్మమానసపుత్రులు నా ద్వారా తెలుసుకున్నారు. ఆ విషయాన్ని నేను వివరించి చెబుతాను, వినవలసింది అంటే, అయ్యా మీరు ఎప్పుడు వర్ణించి చెప్పారు, ఎలా చెప్పారు, ఏ స్వరూపంతో చెప్పారు, నాకు కూడా ఆ విషయాలన్నీ వివరించండి అని ఉద్ధవుల వారు కోరితే చెబుతున్నారు పరమాత్మ. పుత్రా హిరణ్యగర్భస్య మానసా సనకాదయః పప్రచ్ఛుః పితరం సూక్ష్మాం యోగస్యైకాంతికీం గతిం. హిరణ్యగర్భుడు బ్రహ్మగారు, ఆయన మానసపుత్రులైనటువంటి ఈ సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనబడేటువంటి మహర్షులు తమ తండ్రి అయినటువంటి బ్రహ్మగారిని సమీపించి ప్రశ్నిస్తూ ఉన్నారు. యోగ మార్గము అనేటువంటిది భగవంతుణ్ణి పొందడానికి ఉపకరించేది. ఎంత తేలికగా మనం పరమాత్మను పొందవచ్చు, అసలు ఆ యోగ మార్గానికి అవధేమిటి, ఎక్కడ దాకా మనం ప్రయత్నిస్తే యోగ మార్గం ద్వారా ఏ అవధి వరకు ప్రయత్నిస్తే మనం పరమాత్మను చేరుకోగలుగుతాము. ఈ సూక్ష్మమైనటువంటి అతి రహస్యమైనటువంటి యోగ మార్గము యొక్క హద్దుని గురించి మాకు వివరించి చెప్పండి. ఎందువల్లంటే ఈ మనస్సు అలాగే గుణాలు ఇవన్నీ నిరంతరము అనేక రకములైనటువంటి విషయముల పట్ల మరలిస్తూ ఉంటాయి. వాటి నుంచి బయటపడాలి అంటే ఎలాగా, అందులో ఉన్న రహస్యాన్ని మాకు వివరించి చెప్పండి. యోగము యొక్క సూక్ష్మమైనటువంటి అంతిమమైనటువంటి హద్దు ఏది, మనోనిగ్రహము ఏ విధంగా సాధించాలి అనే విషయాన్ని మాకు వివరంగా చెప్పండి అని అడుగుతూ, సనకాదయః గుణేష్వావిశతే చేతః గుణాః చేతసి చ ప్రభో కథమన్యోన్య సంత్యాగో ముముక్షోః అతితితీర్షోః. మోక్షాన్ని పొందాలనేటువంటి ఆశ ఉంది, ఈ సంసార సాగరాన్ని దాటాలనేటువంటి ఇచ్ఛ ఉన్నది. ఏ విధంగా పరమాత్మని చేరుకోవాలి ఆ విషయం మీద మాత్రం కొంత స్పష్టమైనటువంటి అవగాహన అనేది లోపిస్తూ ఉన్నది. ఎందువల్లంటే శబ్ద స్పర్శ రూపరస గంధాలు అనబడేటువంటి ఏవైతే
తన్మాత్రలున్నాయో వీటన్నిటి యందు మనస్సు లగ్నమైపోతోంది. ఈ మనస్సు అనేది వాటి చేత ఆకర్షింపబడుతోంది. చక్కటి శ్రావ్యమైనటువంటి శబ్దము, అదేవిధంగా స్పర్శ, రూపము, రసము, నాలుకకు కావలసినటువంటి రుచి, అలాగే గంధము, ఆఘ్రాణించటము, అంటే ఇలాంటి విషయాల పట్ల ఈ మనస్సు అనేటువంటిది బాగా ఆకర్షితమవుతూ ఉన్నది. అలాగే ఈ మనస్సునందు కూడా ఒక అయస్కాంతం ఏ విధంగానైతే ఇనుప ముక్కను అతుక్కుపోతుందో అదేవిధంగా ఈ మనస్సునందు శబ్దాదులు, శబ్దాదుల యందు మనస్సు ఒకటికి ఒకటి పరస్పరము కూడా విడదీయలేనట్లుగా ఆకర్షింపబడుతూ ఉన్నాయి. ఈ స్థితిని దాటి ఏ విధంగా ముక్తి కోరుకున్నటువంటి వారు ముందుకి నడిచి వెళ్ళాలి, ఏ విధంగా యోగ మార్గాన్ని అవలంబించాలి, ఆ విషయాన్ని మాకు చెప్పండి అని అడిగారు. శ్రీ భగవానువాచ ఏవం పృష్టో మహాదేవః స్వయంభూ భూతభావనః ధ్యాయమానః ప్రశ్నబీజం నాభ్యపద్యత కర్మధీః. ఈ విధంగా బ్రహ్మగారు తన మానసపుత్రుల చేత ప్రశ్నింపబడినటువంటి వాడై, ఎలాంటి వాడాయన? ప్రాణులన్నింటినీ సృష్టించేటువంటి వాడు, భూతభావనః. ఆ బ్రహ్మగారు కూడా వీరడిగినటువంటి ప్రశ్నకు మూలం ఎక్కడున్నది, ఎట్లా దీనికి సమాధానం చెప్పాలి, వీళ్ళకి కలిగిన సందేహాన్ని తొలగించవలసినటువంటి బాధ్యత నాకున్నది అని ఆ ప్రశ్న యొక్క మూలాన్ని అన్వేషించటం ప్రారంభించాడు. ఎంత అన్వేషించినా కూడా ఆయన సంపూర్ణంగా దానికి సమాధానము నేను చెప్పగలను అనేటువంటి ఆలోచన ఆయనకు కలగలేదు. ఎందువల్లంటే ఆయన కర్మధీహి, ఆయన మనస్సు కర్మలతో నిండి ఉండటం చేత ఆయన సంపూర్ణంగా వారు అడిగినటువంటి ప్రశ్నకు నేను సమాధానము చెప్పగలనా అనేటువంటి సందేహం కలిగి బ్రహ్మగారు వెంటనే సమామచింతయత్ దేవః ప్రశ్నపారతితీర్షయ తస్యాహం కర్మ హంసరూపేణ సకాశం అగమంతదా. వెంటనే బ్రహ్మగారు తన మానసపుత్రులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషిస్తూ అందులో భాగంగా, ఓ పరమాత్మ, పరంధామ, శ్రీ మహావిష్ణు, నా పుత్రులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానాన్ని నువ్వే నాకు స్ఫురించేలా చెప్పాలి, లేదా నువ్వే తెలియజేయాలి. ఈ ప్రశ్న యొక్క హద్దేమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ప్రశ్న చాలా స్వల్పంగానే కనిపిస్తోంది వినడానికి, దాన్ని వెతికిన కొద్దీ అందులో లోతు ఎక్కువగా ఉన్నది. అందువల్ల ఇది సాధారణమైనటువంటి ప్రశ్న కాదు. ఈ శబ్దాదులు అనేటువంటివి మనస్సుని విడిచిపెట్టడం లేదు, మనస్సు అనేది శబ్దాదులతో మమేకమైపోతోంది. మరి ముక్తి పొందాలనుకున్నటువంటి వారు ఏ విధంగా యోగాభ్యాసముతో ముక్తిని చేరుకోవాలి, ఆ ధ్యానమునకు అసలైనటువంటి హద్దు ఏమిటి, నిగ్రహానికి హద్దు ఏమిటి, మనోనిగ్రహానికి, ఆ విషయాన్ని చెప్పండి అని అడిగితే ఇది మనందరికీ ఆలోచనకు వచ్చేటువంటి విషయమే. మోక్షాన్ని పొందాలంటే ఏ విధంగా సాధించాలి అని మనం ప్రయత్నించినప్పుడు మనకు వచ్చే అడ్డంకులు ఇవే కదా. మనస్సుని ఏకాగ్రతగా నిలుపుదాము అనుకునేలోపు అనేక రకములైన విషయాలన్నీ కూడా మనస్సు మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఈ మనస్సు వాటి చేత ఆకర్షితమవుతూ ఉంటుంది. ఈ సంఘర్షణ వల్ల ఏకాంతమైనటువంటి ధ్యానం అనేది, అసలైన తత్వ విచారం అనేది ఆలోచించటానికి మనకి సాధ్యపడదు. అదే ప్రశ్న ఈ సనకాదులందరూ కూడా బ్రహ్మగారిని అడిగితే బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువుని తలుచుకున్నారు. ఆ ప్రశ్నలో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకోవాలనే కోరికతో వెంటనే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక హంస రూపాన్ని ధరించి వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు. తస్యాహం హంసరూపేణ సకాశం అగమంతద. ఒక హంస రూపాన్ని ధరించి నేను వారి ఎదుటికి వెళ్ళానయ్యా ఉద్ధవా అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెబుతూ హంసరూపంలో వెళ్ళినటువంటి ఒక చక్కని అంతరార్థాన్ని కూడా వర్ణిస్తున్నారు. హంస ఏం చేస్తుంది? పాలను నీటిని వేరు చేస్తుంది. అలాగే ఈ ఆత్మస్వరూపమును
ఈ సత్వరజస్తమో గుణములనేటువంటి ఈ మూడిటిని కూడా వేరు చేసి ఆత్మస్వరూపాన్ని స్పష్టంగా తెలియజేయటం కోసం పాలను నీటిని వేరు చేసినట్లుగా ఆత్మస్వరూపుడైన పరమాత్మ జ్ఞానాన్ని ఈ గుణముల నుంచి వేరు చేసి స్పష్టంగా కనిపించేలాగా చేయటం కోసమే ఆ పరమాత్ముడు హంసరూపంలో ప్రత్యక్షమయ్యాడు అని హంసస్వరూపానికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని చక్కగా వర్ణించి చెప్పారు. దృష్ట్వా మాంత ఉపవ్రజ్య కృత్వా పాదాభివందనం బ్రహ్మాణమగ్రతః కృత్వా పప్రచ్ఛు కో భవానితి. వెంటనే అక్కడ హంసరూపంలో స్వామి ప్రత్యక్షమైన తరువాత ఈ బ్రహ్మగారు ముందుగా ఉన్నారు, వెనకాల సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు ఉన్నారు. వీళ్ళు ఆ హంసస్వరూపంలో ఉన్న పరమాత్మని చేరుకున్నారు, పాదాభివందనం చేశారు. పాదాభివందనం చేసి బ్రహ్మాణమగ్రతః కృత్వా బ్రహ్మగారితో కలిసి ఈ విధంగా హంసరూపంలో ఉన్నటువంటి పరమాత్మను ప్రశ్నిస్తున్నారు. ఏమని? కో భవాన్, నీవు ఎవరు, నువ్వు ఎవరు అనేటువంటి ప్రశ్న వేశారు హంసస్వరూపంలో ఉన్న పరమాత్మని చూచి. ఇత్యహం మునిభిః పృష్టః తత్వజిజ్ఞాసుభిస్తదా యదవోచమహంతేభ్యః తదుద్ధవ నిబోధమే. ఈ విధంగా నన్ను మునులు ప్రశ్నించారు. అలా మునుల చేత ప్రశ్నింపబడినటువంటి నేను వారికి సమాధానం చెప్పాను. వారు అడిగిన ప్రశ్న ఏమిటి? నీవు ఎవరు అని ప్రశ్నించారు. నీవు ఎవడవు అని ప్రశ్నించారు. వాళ్ళల్లో ఉన్న కోరిక ఏమిటి? తత్వజిజ్ఞాసుభి, భగవత్తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి కోరిక అపరిమితంగా ఉన్నటువంటి వారు. అలా అడిగినప్పుడు వాళ్ళకి నేను ఈ విధంగా సమాధానం చెప్పాను. ఉద్ధవ, హంసరూపంలో ఉన్నటువంటి నేను ఆ విషయాన్నే నీకు వివరంగా చెబుతున్నాను. నీ బోధమే, తెలుసుకో, నా నుండి తెలుసుకో అని పరమాత్ముడు చెబుతున్నాడు. వస్తునో యద్య నానాత్వం ఆత్మనః ప్రశ్న ఈదృశః కథం ఘటేత ఓ విప్రాహ వక్తుర్వామేక ఆశ్రయః. నీవు ఎవరు అంటే నేను ఎవరినని మీకు చెప్పాలి? నీవు అనేటువంటి మీరు అడిగినటువంటి ప్రశ్నలోనే నాకు సరైనటువంటి సమగ్రమైనటువంటి భావన కనిపించటం లేదు. ఎందువల్లంటే ఆత్మస్వరూపాన్ని గురించి ప్రశ్నించారా మీరు? నీవు ఎవరు అని ఆత్మని గురించి ప్రశ్నించినట్లయితే ఆత్మస్వరూపం అనేది అంతా ఒకటే ఉన్నది, అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మస్వరూపం ఒకటే. సూర్యభగవానుడు ఏ విధంగా ఆకాశంలో ప్రకాశిస్తూ భూమి మీద జలాదులలో అనేక రకాలుగా కనిపిస్తూ ఉంటాడో, అలా భిన్న భిన్న రూపాలలో ఉన్నప్పటికీ సూర్యుడు ఒకడే అవుతాడు కదా. అలాగే మీకు నాకు అభేదమే. సూర్యుడు, చంద్రుడు ఇత్యాదులు అంతరిక్షం నుంచి అనేక చోట్ల అనేక రకాలుగా కనిపించినా సూర్యుడు ఒక్కడే అయినట్టు, చంద్రుడు ఒకే స్వరూపమైనట్లు ఆత్మస్వరూపం కూడా ఒక్కటే ఉన్నది. మరి నీవు ఎవరు అని మీరు నన్ను ప్రశ్నిస్తున్నారంటే అసలు మీరు నేను అనేటువంటి ఆలోచన అనేదే భిన్నత్వాన్ని తెలియజేస్తోంది. అడిగేటువంటి మీరు కానీ చెప్పేటువంటి నేను కానీ, అంటే యజ్ఞము, యజ్ఞ ఫలము, యజ్ఞాన్ని ఆచరించేటువంటి వాళ్ళు, యజ్ఞస్వరూపము, యజమాని, వీళ్ళందరూ భిన్న భిన్నాలుగా కనిపించినా అంతా పరమాత్మ స్వరూపం ఏ విధంగా అవుతుందో మీకు నాకు అభేదమే. ఇక్కడ భేదం అనేదే లేదు. అందువల్ల నీవు అని ప్రత్యేకంగా ప్రశ్నించటం అనేటువంటిది నిరర్ధకమైనటువంటిది. అవిశేషే ఆత్మని కం జాతి గుణాది విశేషం ఆశ్రిత్య ఉత్తరం వక్ష్యామి. ఏ విధమైనటువంటి భిన్నత్వము లేని అవిచ్ఛిన్నమైన ఒకటే అయినటువంటి జాతి గుణాది విశేషములు లేనటువంటి ఆత్మస్వరూపాన్ని గనక మీరు ప్రశ్నించినట్లయితే అంతా ఒకటే అయినటువంటి ఆత్మస్వరూపమైన మనలో నీవు అని నన్ను ప్రత్యేకంగా విడదీసి ప్రశ్నించటం అనేటువంటిది నిరర్ధకమైనదే కదా. కిం ఆత్మనః అయం ప్రశ్నః. మీరు నీవు అనేటువంటి మాటను ఆత్మస్వరూపాన్ని గురించి ప్రశ్నించారా? మీరు అనుకున్న ఆలోచన ఏమిటి? పరమాత్మ అయినటువంటి ఆత్మ అనేకముగా లేడు కాబట్టి
మీరు అడిగినటువంటి ప్రశ్న నిరర్థకము. మీరు ఏమడుగుతున్నారు? నీవు అన్నారు. నీవు అంటే అది దేని గురించి అడిగినటువంటి ప్రశ్న? ప్రశ్నించేవారు సమాధానం చెప్పేవారు ఇద్దరూ కూడా ఇక్కడ ఒకటే. ఈ సృష్టి అంతా కూడా పరమాత్మమయమై ఉన్నది, భిన్నమైనటువంటిది కాదు అని సమాధానం చెబుతూ పంచాత్మకేషు భూతేషు సమానేషు చ వస్తుతః కో భవానితి వః ప్రశ్నో వాచారంభో హ్యనర్థకః. ఇంకా శారీరకంగా చూసుకున్నట్లయితే ఈ దేహధారులు ఎవరైతే ఉన్నారో ఈ దేహాలన్నీ ఎలా ఏర్పడినాయి అంటే పంచభూతములతో ఏర్పడినాయి. పృథివ్యప్ తేజో వాయురాకాశముల యొక్క సమష్టి రూపమే కదా ఈ దేహము. దేహముల యొక్క రూపములలో భిన్నత్వం ఉన్నట్లుగా వ్యావహారికంగా మనకు కనిపించచ్చుగాక, కానీ మనం అంతర్గతంగా తత్వాన్ని ఆలోచించినట్లయితే ఈ దేహములన్నీ కూడా పంచభూతములతోనే ఏర్పాటైనవి. పంచాత్మకేషు భూతేషు సమానేషు. ఇందులో వాడబడినటువంటి పదార్థము, ద్రవ్యం అనేటువంటిది అన్నిటికీ సమానమే, ఎక్కువ తక్కువలేవీ లేదు. అందువల్ల నీవు ఎవరు అని ప్రశ్నిస్తే, స్వరూపాన్ని చూచి కనుక మీరు అడిగితే వ్యావహారికంగా నువ్వు నేను అనుకోవటం సరైనదేమో కానీ బాగా ఆలోచించి తత్వ పరిశీలన చేసినట్లయితే ఆత్మ అనేది ఒక్కటే ఉన్నది కాబట్టి మీకు నాకు అభేదము, అందువల్ల నువ్వని నన్ను విడదీసి అడగడం అనేది నిరర్థకం. అలాగే దేహముల యందు అన్నిటి యందు పంచభూతాలనేవే ఉన్నాయి కాబట్టి ఈ భూమి స్వరూపమైనటువంటి ఘటం ఉందనుకోండి, కుండ, అది ఒకలాగా ఉంటుంది. అదే మట్టితో చేయబడినటువంటి మరొక వస్తువు ఉంది, పాత్ర, అది వేరుగా ఉంటుంది. ఆ పాత్రల రూపంలో భిన్న భిన్నంగా ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా దేనికి సంబంధించినవంటే భూమికి సంబంధించినవే. వాటి స్వరూపాలు చూడటానికి భిన్నంగా భ్రమని కలిగిస్తాయి. కానీ ఆ పదార్థము గనక పగిలిపోతే, కుండ పగిలిపోతే, పాత్ర పగిలిపోతే, భిన్నమైతే అది ఏమవుతుందంటే మట్టే అవుతుంది. కాబట్టి ఇక్కడ పాంచభౌతికమైనటువంటి దేహము అందరిది కాబట్టి అక్కడ భిన్నత్వం లేదు. ఆత్మ కూడా ఒకటే ఉన్నది కాబట్టి ఇక్కడ నువ్వు నేను అనేటువంటి భేదము లేదు. కాబట్టి మీరు అడిగినటువంటి ప్రశ్న సరైనటువంటిది కాదనిపిస్తోంది. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అనే శృతివాక్యం ఇక్కడ చెబుతూ ఉన్నారు. కాబట్టి మీ ప్రశ్న అర్థరహితము. మట్టి ఏ విధంగానైతే భిన్న భిన్న రూపములను పొందినప్పటికీ అది మట్టి అవుతుందో, అదేవిధంగా ఈ దేహములు అనేక రకాల రూపాల్లో కనిపించినట్టు ఆభాస మాత్రమే. ఇవన్నీ పంచభూతాత్మకములే తప్ప వేరొకటి కాదు. అంతర్యామిగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం అన్నిటిలో ఒకటే. వాటి మధ్య భేదము లేదు కాబట్టి నన్ను ప్రత్యేకంగా విడదీసి చెప్పటం అనేది పరమాత్మ కన్నా భిన్నంగా ఏదైనా ఉందా అనే సందేహం మీకు ఉన్నట్లుగా అనిపిస్తోంది. అది అర్థరహితము. పరమాత్మ కన్నా భిన్నంగా ఈ జగత్తులో ఏదీ లేదు. ఇదే పరమాత్ముడు చెబుతున్నటువంటి విషయంలో ప్రధాన సారాంశం. మనసా వాచా దృష్ట్యా గృహ్యతే న్యైః అపీంద్రియైః అహమేవ నమత్తోన్యత్ ఇతి బుద్ధ్యధ్వమంజస. మనస్సుతో కానీ, వాక్కుతో కానీ, చూపుతో కానీ, ఈ మూడింటితో అలాగే ఇంద్రియములతో కానీ ఏది స్వీకరించినా, ఏది భావించినా, ఏది మాట్లాడినా, ఏది చూచినా ఇవన్నీ అన్యములు కాదు, అంతా పరమాత్మ స్వరూపమే. మాట్లాడే మాట కానీ, మనస్సులో భావించే భావన కానీ, వాక్కుతో చెప్పే విషయము, కంటితో చూచేది, ఇంద్రియాలు వేటి యందైతే ప్రవర్తిస్తున్నాయో ఆ ప్రయోజనములు, ఇవన్నీ కూడా సాక్షాత్తు పరమాత్మ తత్వమే తప్ప వేరొకటి కాదు. వాటిల్ని భిన్న భిన్నములుగా చూడటం అనేది మానేయాలి. మనస్సు అనేటువంటిది గుణములతో మమైకం అవుతోంది, గుణములు అనేవి మనస్సుతో మమైకం అవుతున్నాయి అనే భావన కలుగుతోందంటే అర్థం ఏమిటంటే మాయను దాటలేదు అనేటువంటి భావన ఇక్కడ తెలుస్తూ ఉన్నది. మాయని దాటినటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి ఆకర్షణలకు లోను కారు. మనస్సు అలాగే గుణములు
ఈ రెండూ కూడా సంపూర్ణంగా వదిలిపెట్టేసి అంతా పరమాత్మయే అనే స్పష్టమైనటువంటి భావనకు రావటమే మోక్షాన్ని పొందడానికి నిజమైనటువంటి జ్ఞానము అని చెబుతున్నారు పరమాత్మ. గుణేష్వావిశతో చేతో గుణాశ్చేతసి చ ప్రజాః జీవస్య దేహ ఉభయం గుణాశ్చేతో మదాత్మనః. ఈ మనస్సు అనేటువంటిది, ఓ మహర్షులారా, ఈ మనస్సు అనేటువంటిది గుణములలో ప్రవేశిస్తోంది. సత్వరజస్తమో గుణముల యొక్క ప్రభావం వల్ల ఈ మనస్సులో స్పందనలు, మార్పులు అనేవి కలుగుతూనే ఉంటాయి. అలాగే ఈ మాయాగుణముల చేత ఏర్పడేటువంటివే కదా ఈ శబ్దాదులన్నీ కూడా, ఇంద్రియాలన్నీ కూడా ప్రేరేపితమవుతూ ఉంటాయి. ఆ మనస్సు అనేది శబ్దాదుల్లో ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ శబ్దాదులు అనేటువంటివి మనస్సునందు ప్రవేశిస్తూ ఉంటాయి. అది నిజమే, మీరన్నమాట నిజమే. కానీ ఈ సత్వరజస్తమో గుణాలు కానీ, అలాగే రూప రస గంధ స్పర్శలు కానీ, ఇవన్నీ జీవునికి సహజమైనటువంటి లక్షణాలు కాదు. జీవుడు వివేకంతో ఈ దేహాన్ని ధరించినందువల్ల వివేకంతో ఆలోచన చేసి ఇది నాకు సంబంధించిన విషయం కాదు, పరమాత్ముని యందు నా దృష్టి ఉండాలి, అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ యందు అనేటువంటి ఆలోచన చెయ్యాలి. అంతేకాని ఈ గుణములు, అలాగే మనస్సు ఆకర్షించేటువంటి శబ్దాదులు, ఇవన్నీ జీవుని యొక్క సహజ స్వరూపమైతే కాదు. ఎందువల్లంటే జీవునిలో అంతర్యామిగా ఉండేటువంటి ఆత్మస్వరూపుడను నేనే. ఆ విషయాన్ని వివేకంతో తెలుసుకోవాలి. మరి ఈ మనస్సును ఆకర్షించేటువంటి శబ్దాదులు కానీ, ఈ మాయ కానీ, ఇదంతా కూడా కేవలము కల్పితమే. ఇది నా వల్ల ఏర్పడినటువంటి మాయ తప్ప వేరొకటి కాదు, అది తెలుసుకోవాలి. గుణేషు చ విసచ్చిత్తమభీక్ష్ణం గుణసేవయ గుణాశ్చ చిత్త ప్రభవాః మద్రూప ఉభయం త్యజేత్. అనేక మార్లు ఈ శబ్దము ఇత్యాదిగా కలిగినటువంటి వాటిల్ని అనుభవించటం చేత, చక్కని శ్రావ్యమైనటువంటి శబ్దము, సుందరమైనటువంటి రూపము, సుఖాన్నిచ్చేటువంటి స్పర్శ, అలాగే రుచికరమైనటువంటి భక్ష్యాలు, పానీయాదులు, ఇలాంటివన్నీ ఈ ఇంద్రియముల చేత ఆస్వాదించటం, భోగించటం బాగా మాటిమాటికి అలవాటైపోవటం చేత ఈ మనస్సు కూడా వాటికి ఆకర్షితమై వాటిలో నుంచి బయటికి రావట్లేదు, వాటికే తగులుకునిపోయి ఉన్నది. అందువల్ల సాధకుడు ఏం చెయ్యాలి అంటే పరమాత్మనిష్టను ప్రత్యేకంగా సాధన చెయ్యాలి. అలా చెయ్యాలంటే ఆ శబ్దాదులను కానీ, మనస్సుకి వాటి యందున్నటువంటి ఆకర్షణను కానీ, వీటన్నిటినీ కూడా విడిచిపెట్టేసి స్పష్టంగా ఈ జగత్తంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అనేటువంటి భావనతో అనుభవించటానికి, ఆ విధంగా దర్శించటానికి తీక్ష్ణమైనటువంటి ప్రయత్నం చెయ్యాలి. జాగ్రత్ స్వప్న సుషుప్తంచ గుణతో బుద్ధివృత్తయః తాసాం విలక్షణో జీవః సాక్షిత్వేన వినిశ్చితః. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనబడేటువంటి మూడు అవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి దేనివల్ల ఏర్పడుతున్నాయంటే సత్వ రజస్తమో గుణముల వల్ల ఏర్పడుతున్నాయి అని చెబుతున్నారు. వీటన్నిటికీ జీవుడు ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలకు అవి వేటి వల్ల ఏర్పడుతున్నాయి? సత్వరజస్తమో గుణముల ద్వారా ఏర్పడుతున్నాయి. వీటన్నిటికీ కూడా జీవుడు సాక్షి మాత్రమే. వాటితో ఏమాత్రము జీవునకు సంబంధం అనేటువంటిది లేదు. ఈ జీవుడు ఈ అవస్థల కన్నా విలక్షణమైన ప్రత్యేకమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు అని పెద్దలు నిశ్చయించారు. మరి ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి ఈ మూడు అవస్థలు మూడు గుణాలతో కూడా కలిసి ఉన్నాయి. సత్వాత్ జాగరణం విద్యాత్ రజసా స్వప్నమావిశేత్ ప్రస్వాపం తమసా జంతోహో. ఈ సత్వగుణం ఏదైతే ఉందో దీనివల్ల కలిగేది జాగ్రత్త అవస్థ, రజోగుణము చేత ఏర్పడేదేమో స్వప్నం అనేటువంటి అవస్థ, అదేవిధంగా తమో గుణం చేత ఏర్పడేటువంటిదేమో
సుషుప్తి అనబడేటువంటి అవస్థ. కాబట్టి ఈ 3 గుణములు, ఈ 3 అవస్థలు కూడా ఈ గుణముల చేతనే ఈ అవస్థలు అనేటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి. జీవుడు మాత్రం వీటికి సాక్షిభూతుడే తప్ప వీటితో జీవునకు ఏమాత్రము సంబంధం లేదు. ఎందువల్లంటే జీవునిలో అంతర్యామిగా ఉండేటువంటి స్వరూపం నేనే అని ఆ పరమాత్ముడు చాలా నిగూఢమైనటువంటి ఆ చక్కని పరమాత్మ తత్వజ్ఞానం గురించి ఆ సనక సనందన సనత్కుమార సనత్సుజాతులకు బ్రహ్మగారి ఎదురుగా చక్కగా వర్ణించి చెబుతూ ఉన్నారు. మరిన్ని విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.